హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్కే ఫ్యామిలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇక్కడైతే మేము ఈరోజు అప్పటికప్పుడు అల్లం చట్నీ అయితే చేసుకోవాలనుకున్నాము. సో దానికోసం అయితే ఇక్కడ కప్పు వచ్చేసి నానబెట్టుకున్న చింతపండు అండ్ 50 గ్రాములు వచ్చేసి ఎండుమిర్చి అండ్ 50 గ్రాములు వచ్చేసి అల్లం అనమాట. అండ్ ఒక రెబ్బ వెల్లుల్లిపాయ అండ్ కొన్ని మెంతులు ఇవి ఉంటే చాలండి. మనం అప్పటికప్పుడు అయితే చక్కగా ఎంతో టేస్టీగా అల్లం పచ్చడి అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే అల్లము అండ్ ఎండుమిర్చి ఉన్నాయి కదా, వీటిని ఫస్ట్ నూనెలో అయితే వేపుకున్నామండి లైట్గా. సో లైట్గా అట్లా వేపుకుంటే ఏంటంటే చక్కగా టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. సో ఇప్పుడు వీటన్నిటిని చక్కగా ఇట్లా అయితే మిక్సీ పట్టుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, సో అలా అయితే మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా కూడా రుబ్బేసుకోవద్దు. మీకు మెత్తగా కావాలంటే రుబ్బుకోవచ్చు, బట్ ఇలా చేసుకుంటే ఏంటంటే మనకి నోటికి తగులుతూ బాగుంటుందన్నమాట. ఇంక ఇక్కడైతే మేము ఈ మిక్సీ పట్టుకున్న దాన్ని అయితే తాలింపు వేసామండి. సో తాలింపు అయితే ఏం లేదు, ఆయిల్లో కొంచెం జీలకర్ర, ఆవాలు, మినపగుళ్ళు, కరివేపాకు వేసి అవి వేసుకొని అయితే చక్కగా తాలింపు పెట్టేసుకొని మన ఏదైతే మిక్సీ పట్టుకున్నామో దాన్ని అయితే చక్కగా వేసేసుకొని తాలింపు అయితే పెట్టేసుకున్నాము అల్లం చట్నీని. ఇదైతే అండి మనం పల్లీ చట్నీ లేకపోయినా కానీ చక్కగా దోశల్లోకి కానీ, ఇడ్లీలోకి కానీ, గారెల్లో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. అంటే ఎప్పుడు రొటీన్గా మనం పల్లీ చట్నీతో తినే కన్నా సో ఇలా కూడా తింటే ఏంటంటే బాగుంటుంది. సో మీకు నచ్చినట్టయితే కనుక మీరు కూడా ట్రై చేయండి. అంటే అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా అయిపోతుంది అండ్ మనకి 2 to 3 వీక్స్ అయితే చక్కగా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. చూడండి ఎంత బాగుందండి, టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుందండి. ఇంకా ఫైనల్గా మేమైతే ఈరోజు అల్లం చట్నీ అయితే చేసుకున్నాము. మీకు ఎవరికైనా మా ప్రాసెస్ నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే డెఫినెట్గా అయితే పిన్ చేయండి. తర్వాత అయితే ఒక చిన్న షాపింగ్ నుండి అయితే బయటకు వచ్చాము. సో ఫస్ట్ అయితే టీ తాగేసి వెళ్దాం అనుకుని అయితే టీ అయితే తాగుతున్నాను. ఎలాగో నేను ఇంట్లో ఒక్కదాన్ని తాగుతాను కాబట్టి ఇక్కడ తాగుదాంలే అని చెప్పేసి బయటే తాగాను. సో మా వారు కూడా నాకు కంపెనీ ఇచ్చారు. పాపకి నైట్ వేర్ తీసుకుందామని అయితే బయటకు వచ్చామండి. కానీ షాప్లోకి వెళ్ళి ఇలా చూడగానే మా పాప ఏడుస్తుంది అని చెప్పేసి అయితే కాల్ వచ్చింది. ఇంకా వెంటనే అవన్నీ అక్కడ పడేసి ఫాస్ట్గా అయితే ఇంటికి అయితే వచ్చేసాము. ఇంకా నేనైతే తనకి ఫీడ్ చేస్తున్నాను. ఇంక ఇక్కడైతే మా అత్తయ్య అయితే చపాతీ కలుపుతున్నారు అండ్ మా హస్బెండ్ అయితే కర్రీలోకి ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే కట్ చేస్తున్నారనమాట. ఇంకా నేనైతే బిజీగా ఉన్నప్పుడైతే మా హస్బెండ్ కట్ చేస్తారని లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి. సో ఇక్కడ కూడా అంతే. ఇక్కడైతే మంచిగా మా చపాతీలోకి కర్రీ అయితే రెడీ అయిపోతుంది. నిన్న లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఏ వెజిటబుల్స్ ఉన్నా వేసుకోవచ్చు అని చెప్పేసి. ఇక్కడైతే మేమైతే ఈరోజు కర్రీలో మిల్ మేకర్ అయితే యాడ్ చేసామండి. కర్రీలోకి నార్మల్గా ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి వేసి అయితే కూడా చేసుకోవచ్చు. మా దగ్గర అయితే మిల్ మేకర్ అవైలబుల్గా ఉందని అయితే మిల్ మేకర్తో అయితే వేసుకున్నాం అనమాట. ఇంకా చాలా అంటే చాలా బాగా వచ్చింది కర్రీ. ఇంకా మీ దగ్గర బఠానీ, ఆలు ఇవి ఉన్నా కానీ కూడా వేసుకోవచ్చు, ఇంకా బాగుంటుందన్నమాట. సో నేనైతే ఆలు తిన్ను కాబట్టి ఆలు అయితే వేయము. ఇంకా బఠానీలు అయితే మనం ఎప్పుడైనా బగారా కానీ పలావ్ కానీ చేసుకున్నప్పుడే ఉంటాయి కదా. సో ఇప్పుడైతే అవైలబుల్గా లేవు. ఇంకా తర్వాత అయితే ఇక్కడ చపాతీలు అయితే కాలుద్దామని చెప్పేసి నేనైతే స్టార్ట్ చేశాను. ఈలోపు మా వారు కూడా వచ్చారు. నువ్వు చెయ్యి, నేను కాలుస్తానని చెప్పేసి అన్నారు. సో ఇంకా నేను చేస్తూ ఉన్నాను, తనైతే కాలుస్తున్నారనమాట. తను ఏంటంటే మా వారికి చపాతీ ఇలా చేసేటప్పుడు మడత పెడతారు కదా, మడత పెట్టి చేసుకుంటే పొరలుగా వస్తాయి అంటారు కదా. సో తనకు అలా ఇష్టం అనమాట. కానీ నేను అలా చేయలేదు, జస్ట్ నార్మల్గా చేసేసి ఫాస్ట్గా అయితే కాల్ చేసుకున్నాను. చాలా అంటే అసలు ఎంత స్పీడ్గా అయిపోయిందండి చపాతీలు చేయడం. ఒక్కొక్కసారి ఎక్కువ టైం తీసుకున్నట్టు అనిపిస్తుంది అసలు. ఇంక ఇప్పుడు చూడండి ఎంత మంచిగా మెత్తగా అయితే వచ్చాయో. అన్ని రౌండ్ షేప్లో అయితే చేశాను. సో నేనైతే చాలా పర్ఫెక్ట్ అయిపోయానండి చపాతీలు చేయడంలో. సో మా మమ్మీ అయితే చాలా పల్చగా కలుపుతారు కదా, సో అత్తయ్య కూడా అలానే కలిపారు. సో ఇంకేంటంటే చపాతీలు చేసేటప్పుడు అయితే చాలా పల్చగా చక్కగా మెత్తగా అయితే వచ్చాయి. ఇంకా ఏంటంటే మనకి గట్టి పడకుండా మెత్తగా అయితే ఉన్నాయి చపాతీలు. ఇంక ఇక్కడ వచ్చేసి కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా మేము సాటర్డే కాబట్టి సాటర్డే రైస్ అయితే తినమనమాట, ఓన్లీ టిఫినే తింటాము నైట్ పూట. ఇంక ఇక్కడైతే చక్కగా అన్నీ తీసుకొచ్చి అయితే పెట్టుకున్నాము తినడానికి. ఇంకా తినడానికి అయితే అక్కడ పెట్టేసుకున్నామండి. ఇంకా ఆలోపు అయితే మా మామయ్య, మా అత్తయ్య, మా బుడ్డిదానికైతే మంచిగా బుడ్డిదాంతో అయితే ఆడుకుంటున్నారు చూడండి.
చక్కగా తను ఏంటో అండి అస్సలు పడుకుంటే చాలు ఏడ్చేస్తుంది. ఎత్తుడుకి అలవాటైపోయి అలా కూర్చోపెట్టాలనమాట. ఇప్పుడు మా బుజ్జిది కూర్చుంది కదా, అలా కూర్చోబెట్టి కబుర్లు చెప్పాలన్నమాట. అలా చెప్తేనే చక్కగా మంచిగా ఎంజాయ్ చేస్తుంది. ఇంకా ఇదొచ్చేసి మేము టీ తాగకముందే ఒక షాప్ కనిపించిందనమాట. ఆ షాప్‌లో అయితే తనకి డ్రెస్ అయితే తీసుకున్నాము. సో, అది నేను వీడియో తీయలేదు కాబట్టి నేను మీకు చూపించలేదండి. డైరెక్ట్ తనకి డ్రెస్ వేసిన తర్వాత అయితే చూపిస్తున్నాను. ఇంకా ఆ రోజు నైట్ అయితే అలా అయిపోయిందండి. ఇంకా ఎర్లీ మార్నింగ్ లేవగానే ఇక్కడైతే చక్కగా టీ అయితే పెట్టుకుంటున్నాను. సో, కొన్ని పాలైతే మిగిలాయి. సో, ఇంకా డైరెక్ట్ ఆ పాలల్లో నాకు మా మామయ్యకి అయితే టీ అయితే పెట్టుకుంటున్నాను. మా మామయ్య టీ తాగుతా అన్నారనమాట. సో, అందుకే నాకు మా మామయ్యకి అయితే పెట్టుకుంటున్నాను. ఈ లోపైతే మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. అండ్ మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ పక్కనే ఉన్న బెల్ రింగ్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దండి. అది రింగ్ చేస్తేనే మీకు నా వీడియోస్ అనేవి నోటిఫికేషన్ ద్వారా అయితే 1 బై 1 వచ్చేస్తాయి. తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ ఏమైందంటే మా అత్తయ్య వాళ్ళైతే సంవత్సరికానికి పిలిచారనమాట. సో, అక్కడికి వెళ్ళారు. ఇంకా మేమిద్దరమే ఉన్నామని చెప్పేసి మా వారైతే సరేలే వంట వద్దులే ఫ్రైడ్ రైస్ తెస్తాను అని చెప్పేసి అన్నారు. సో, ఇక్కడ ఫ్రైడ్ రైస్ అయితే తెచ్చారు. నేనైతే ఫ్రైడ్ రైస్కి అస్సలు సాటిస్ఫై అవ్వలేదండి. అంతా ఎలా అంటే నాకు బాస్మతి రైస్తో తినడం అస్సలు ఇష్టం ఉండదు. నార్మల్ రైస్తో చేసే ఫ్రైడ్ రైస్ అంటేనే నాకు ఇష్టం అనమాట. సో, కానీ ఇక్కడ ఏంటంటే మిక్స్డ్ చేశాడు. సో, నాకు బాస్మతి రైస్ ఉండేసరికి ఏంటంటే అసలు అంత సాటిస్ఫై అవ్వలేదన్నమాట. ఇంకా సరే తెచ్చారు కదా అని చెప్పేసి అయితే తిన్నాను. అంటే నార్మల్గా ఉంది. బాగుందని అయితే చెప్పను, నార్మల్గా అయితే ఉంది. సో, అలా అయితే మంచిగా ఇద్దరం అయితే తింటున్నాము. ఇక్కడ మా వారేమో నా జుట్టు బాగాలేదు తీ మాకు అని చెప్పేసి అంటున్నారు. ఇంకా ఏం కాదులే అని చెప్పేసి నేనైతే చిన్న క్లిప్ అయితే తీసుకుని చక్కగా మా ఫుడ్ అయితే ఆఫ్టర్నూన్ లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. మేము తింటూ ఉండగానే మా ఇంటికి విక్కీ అయితే వచ్చేసాడు. సో, వాడేంటంటే సండే రోజు వస్తే చాలండి వచ్చేస్తాడు ఇంటికి, ఎప్పుడు పెడతారా అని చెప్పేసి. అండ్ మళ్ళీ మనం వెజిటబుల్స్ పెడితే అస్సలు ఏం తినడు, ఓన్లీ చికెన్ మాత్రమే తింటాడనమాట. మన ఫిష్ కానీ ఏది తినడండి, ఎగ్ కానీ ఏది తినడు, చికెన్ ఉంటే చాలండి. అందులో మళ్ళీ ఇప్పుడు నేను ఇక్కడ ఫ్రైడ్ రైస్ పెట్టాను కదా, అందులో చికెన్ పీసెస్ అన్నీ ఏరుకొని తిన్నాడండి. రైస్ అయితే వదిలేశాడనమాట. ఇంకంతే వీడు చికెన్ ఉంటే చాలు వచ్చేస్తాడు. ఇంకా అది చికెన్ పెట్టేదాకా అరుస్తూనే ఉంటాడు ఇంటి ముందు ఉండి. ఇంకా మా వారైతే కొంచెం ఫ్రైడ్ రైస్ అయితే పెట్టి తిను అని చెప్పేసి అయితే పెట్టారు. ఇంకా మా అత్తయ్య ఉంటే ఏంటంటే చక్కగా కలిపి అక్కడ పక్కన పెట్టేదనమాట. ఇంకా మా అత్తయ్య లేదు కదా, ఇంకా మా వారైతే కొంచెం ప్లేట్లోకి అయితే వేసి తనకి పెట్టాడు విక్కీకి. సో, అదైతే మంచిగా తింది. తర్వాత ఏమైంది, మా లంచ్ అయితే అయిపోయిందండి. చక్కగా కూర్చున్నాము. మళ్ళీ వచ్చారనమాట. మళ్ళీ వచ్చి అరుస్తుంది. సో, పాప లెగుస్తుంది అరవద్దు అని అంటే ఇంకా వెళ్ళిపోయిందనమాట. సో, చెప్పింది అయితే వింటుందండి. వెళ్ళు అంటే వెళ్తుంది, కూర్చో అంటే కూర్చుంటుంది. సో, అలా చేస్తుందనమాట. అని ఏమన్నది అనమాట. ఇంకా వర్షాకాలం వచ్చేసరికి చూడండి మా బట్టలన్నీ అసలు ఆరలేక, ఏ ప్లేస్ లేక ఇంట్లో ఇలా తలుపుల మీద ఇలా కర్టన్స్ ఉంటాయి కదా, వాటి మీద ఇలా వేసుకొని అయితే ఆరబెట్టుకుంటున్నాము. అసలు 2 డేస్ 3 డేస్ పడుతుంది బట్టలన్నీ ఆరడానికి. ఆరకపోతేనేమో ముక్క వాసనలాగా అయితే వస్తాయండి. అసలుకి ఆ వాసన వస్తే అయితే అసలు బట్టలు ఆరిన ఫీలింగ్ కూడా రాదు, అసలు వేసుకోబుద్ధి కూడా కాదనమాట. ఇంక ఇక్కడైతే సో ఇలా అయితే బయట కూడా ఇలా ఆరేసాము. అక్కడ చినుకులు అంటే లైట్గా అయితే వర్షం పడుతుంది. ఇంకా తప్పదు కదా, బట్టలు పిండిన తర్వాత ఆరేసుకోవాలి కదా. సో, ఇంకా అలా అయితే అన్నీ ఆరబెట్టుకొని ఇంకా 2 డేస్ పట్టిందనమాట మాకు అవన్నీ ఆరడానికి. ఇంక ఇక్కడైతే సంవత్సరికానికి వెళ్ళొచ్చారు కదా, సో వాళ్ళైతే ఇలా జ్ఞాపకార్థం అయితే ఇచ్చారు. నేనైతే ఫస్ట్ షాక్ అయ్యానండి. సో, ఇలా బాటిల్ ఇచ్చారు కదా, అంటే కొత్తగా చూస్తున్నాను అనమాట. నార్మల్గా మనకి జ్ఞాపకార్థాలు వచ్చేసి ప్లేట్స్ కానీ లేకపోతే గ్లాసెస్ టైప్ కానీ ఇలా ఇస్తారు కదా. సో, ఫస్ట్ టైం అనమాట ఇలా బాటిల్ ఇచ్చారు. థాట్ బాగుంది అని చెప్పేసి అని అన్నాను. అండ్ మంచి క్వాలిటీ కూడా ఉంది అండ్ చాలా బాగుంది. ఇది ఒక ఐడియాకి మెచ్చుకోవాలి, బాటిల్ ఇవ్వాలి అన్న థాట్కి. అంటే నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను, ఎక్కడైనా ఇచ్చుంటారు, కాకపోతే నేను ఫస్ట్ టైం అనమాట బాటిల్ని ఇలా జ్ఞాపకార్థంగా చూడడం. నైస్, బాగుంది అండ్ క్వాలిటీ కూడా బాగుంది. చక్కగా దాన్ని అయితే మళ్ళీ ప్యాక్ చేసి అయితే లోపలైతే పెట్టేశాము. ఇంకా ఆకాశ్విని చూడడానికైతే వాళ్ళ పిన్ని వచ్చింది. ఇంకా వచ్చి చక్కగా ఆడుకుంటుందన్నమాట.
సో ఇప్పుడు పిల్లలకైతే స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి కండి. సో తినకి కూడా పాపం స్కూల్స్ స్టార్ట్ అయిపోయి స్కూల్స్ తర్వాత ట్యూషన్స్ అని అసలు వాళ్ళకి మొత్తం డే మొత్తం వాళ్ళకి మొత్తం స్టడీకే సరిపోతుంది అనమాట. సో ఫాస్ట్గా మళ్ళీ ఇంటికి వచ్చి తిని పడుకోవడం ఇదే సరిపోతుంది. సో తనకి టైం లేకైతే ఇంకా ఈరోజు సండే కాబట్టి చక్కగా వచ్చి చక్కగా కశ్వితో అయితే ఆడుకుంటుంది. సో ఎప్పుడు వెళ్ళినా కానీ తను మంచిగా వచ్చి అయితే పలకరిస్తుంది అనమాట. ఇంకా వాళ్ళ పిన్ని చక్కగా అయితే కశ్వితో చక్కగా కొంచెం సేపు అయితే కబుర్లు అయితే చెప్తుంది. సో తినకైతే కుక్క అంటే చాలా భయం అండి. సో ఆ కుక్క ఉంటుందని చెప్పి కూడా అసలు ఆ అత్తయ్య వాళ్ళ ఇంటికైతే రాదనమాట, భయపడుతుంది అనమాట కుక్కకి. సో ఇంకా తను వచ్చినప్పుడల్లా ఎవరో ఒకరు ఉండాలి అంటే కుక్క ఏమీ అనకుండా ఉండడానికి. సో ఇంకా చూడండి చక్కగా అయితే ఆడుకుంటుంది. ఇంకా మా అత్తయ్య కూడా చక్కగా పక్కన కూర్చొని ఇంకా వాళ్ళు అయితే చక్కగా కబుర్లు చెప్తున్నారు కశ్వితోని. సో ఇంకా ఈ వీడియో అయితే ఇంతేనండి, ఒక చిన్న వీడియో అనమాట. సో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ అండి, బాయ్.